నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నన్ను ఇంతలా మోసం చేసిందని బాధపడ్డం తప్ప. ఏమండి, నేను చెప్పేది నిజమండి. మీరు నా ప్రాణం అండి. ఇంకా ఏదో ఒకటి చెప్పాలని చూసి ఆ బాధని ఇంకా ఇంకా పెంచాలని చూడకు. తట్టుకునే శక్తిని ఆ దేవుడు నాకింకా ఇవ్వలేదు. ఇదేంటో తెలుసా? ఆయన మనసులో నా మీదున్న ప్రేమ. చెప్పండి అత్తయ్య. మీనాక్షి, ఎక్కడున్నావమ్మా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాము. వాణ్ణి అడుగుతుంటే ఏ సమాధానం చెప్పడం లేదు. ఏమైందమ్మా? పొరపాటున మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా ఏంటి? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. కొంచెం అర్జెంటు పనుండి ఆఫీస్కి రావాల్సి వచ్చింది. మీరేం కంగారు పడకండి. అదేంటమ్మా, భోజనం చేయకుండా కనీసం చెప్పను కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయావేంటి? ఏం జరిగిందో ఏంటోనని నేనెంత టెన్షన్ పడిపోయానో తెలుసా? సారీ అత్తయ్య, చాలా అర్జెంట్ వర్క్ అని మా మేడం కాల్ చేశారు. మీకు చెప్తే భోజనం చేయకుండా వెళ్ళనివ్వరు. దానివల్ల ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మీకు చెప్పకుండా ఇలా రావాల్సి వచ్చింది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి అత్తయ్య. అయ్యో, భలేదానివమ్మా. కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు. టైం ప్రకారం అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నేను అర్థం చేసుకోగలనమ్మా. కాకపోతే భోజనం చేయకుండా వెళ్ళిపోయావన్న బాధ అంతే. సరే సరేనమ్మా, ఆఫీస్లో ఉన్నానంటున్నావు కదా, ఈ విషయాలన్నీ మాట్లాడడం బాగుండదు. తర్వాత మాట్లాడుకుందాం. జాగ్రత్తమ్మా. ఉంటాను. సరే అత్తయ్య, ఉంటాను. అక్క ఆఫీస్కి వెళ్ళిందంట. No, please listen to me. Because of my family responsibilities, we are not able to take up your project. ఆగు సరస్వతి, 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 ఆగు సరస్వతి. I'll get back to you. నేను చెప్పేది విను సరస్వతి. ఏమైంది సరస్వతి? నచ్చట్లేదు వదినా. కరెక్ట్ కాదు, పద్ధతి అంతకన్నా కాదనిపిస్తుంది. సరస్వతి, చెప్తే అర్థం కాదా నీకు? మధ్యలో మాట్లాడకండి. సరస్వతి, అది భూపతి, నువ్వు ఉండరా. ఏమైంది సరస్వతి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏం లేదు లెక్క. సరస్వతి, నువ్వు లోపలికి రా. నువ్వు మాట్లాడొద్దని చెప్తున్నానా? చెప్పు సరస్వతి, ఏంటి ప్రాబ్లం? పూర్ణిమ కనపడకుండా పోయి 10-15 రోజులు అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ప్రాణం పోతున్నట్టుగా విలువెల్లాడిపోతారు. కానీ మీకు మాత్రం కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఎంతసేపు నీకు నీ ఆఫీస్ గొడవలే తప్ప, అయ్యో నా పిల్ల ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అన్న భయం కానీ బాధ కానీ నీళ్ళు నాకు కనిపించట్లేదు. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు సరస్వతి. పూర్ణిమ కనపడకుండా పోతే నాకు బాధ ఉండదా? పూర్ణిమ అంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా? నువ్వు చూడలేదా? అంటే పైకి ఏడిస్తేనే ప్రేమున్నట్ట? నీలా మాట్లాడితేనే ప్రేమున్నట్ట? అయినా పూర్ణిమ గురించి వెతుకుతున్నానని చెప్తున్నాను కదా, మరి ఎందుకిలా భయపడిపోతున్నావు చెప్పు? ఏంటది నా వెతుకుతుంది? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చావా? పోనీ పేపర్లో కానీ టీవీలో కానీ వేయించావా? లేకపోతే 4 మనుషులను పెట్టి వెతికిస్తున్నావా? ఏదో 2 రోజులు అలా వెతుకొచ్చావి తప్ప అంతకు మించి ఏం చేసావు చెప్పు? చెయ్యరు. ఎందుకంటే బిడ్డ కనపడకుండా పోతే ఆ తల్లి బాధేంటో బిడ్డలు లేని వాళ్ళకి అర్థం కాదు కదా.
అక్కను పట్టుకుని ఇంత మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? భూపతి, బుద్ధుందా నీకు? భార్య మీద చెయ్యెత్తుతావా? ఇదేనా నీ సంస్కారం? లేకపోతే ఏంటక్క? ఎవరితో ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా దీనికి? కొట్టడం కాదక్క, ఇది మాట్లాడిన మాటలకి చంపినా పాపం లేదు. నోరు మూయ్. తన స్థానంలో ఎవరున్నా సరే అలాగే మాట్లాడతారు. ఆఖరికి నేనైనా సరే. అది నా మీదున్న కోపం కాదురా, బిడ్డ మీదున్న ప్రేమ. అది కాదక్క, ఎవరితో మాట్లాడుతున్నానన్న విచక్షణ మరిచిపోయి మాట్లాడుతుందా? మాట్లాడొద్దని చెప్తే అర్థం కాదా? ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం సారీ భాస్కర్, నేను తర్వాత మాట్లాడతాను. మీరు వెళ్ళండి. సారీ మేడం, నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, మీరు అప్పగించిన పని చేయడం నా వల్ల కాదని చెప్పడానికి వచ్చాను. ఇదిగోండి, తీసుకోండి మేడం. అయినా మేడం, ఫలానా మోడల్ కావాలని మీరు పేరు చెప్పండి. ఒక మోడల్ కోఆర్డినేటర్గా తను ఇంటర్నేషనల్ మోడల్ అయినా సరే ఏదో ఒక విధంగా నేను తీసుకురాగలను. అలా కాకుండా ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయి ఫోటో ఇచ్చి ఈ అమ్మాయే మీకు మోడల్గా కావాలని వెతికి తీసుకురమ్మంటే తీసుకురావడం చాలా కష్టం మేడం. మేడం, మీరు చెప్పిన దగ్గర నుంచి ఈ అమ్మాయి కోసం సిటీ మొత్తం వెతికిస్తూనే ఉన్నాను, కానీ తనెక్కడా కనిపించలేదు. సో ఇక నా వల్ల కాదు మేడం, మీరు ఇంకో ఏజెన్సీని ట్రై చేయండి ప్లీజ్. బాయ్ మేడం. అక్క, ఏంటక్క ఇది? పోలీసులకు చెప్తే వాళ్ళు త్వరగా వెతికి పెడతారు కదా. అలా కాకుండా ఇలా ఇతనికి ఫోటో ఇచ్చి ఒక మోడల్ అని చెప్పి వెతికించడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. పోలీసులకు చెప్పి వెతికించడానికి, పేపర్లోనో టీవీలోనో యాడ్ వేయించడానికి తను పసిపిల్ల కాదురా, పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల. ఈ లోకంలో అన్నింటికన్నా చాలా తేలికైన విషయం ఏంటో తెలుసా? ఒక ఆడపిల్ల మీద నింద వేయడం. పూర్ణిమ పెళ్లిపీటల మీద నుంచి ఎందుకు వెళ్లిపోయింది అన్నది మనకు మాత్రమే తెలుసు. కానీ జనాలు మాత్రం వాళ్ల నోటికొచ్చినట్టు ఏదేదో ఊహించుకొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కేవలం మన ఊర్లో మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అదే టీవీలో యాడ్ వేయిస్తే ఇంకొక 100 ఊళ్ళు మాట్లాడుకుంటాయి. అప్పుడు దాని భవిష్యత్తు ఏమైపోవాలరా? రేపటి రోజున వచ్చిన ప్రతి సంబంధం వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చలేం. చూడు సరస్వతి, నువ్వు చెప్పిన పద్ధతుల్లో పూర్ణిమను వెతికించడం నాకు 10 నిమిషాల పని. కానీ దాని 100 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాను కాబట్టి ఇలా చేయిస్తున్నాను. నువ్వు చెప్పింది నిజమే సరస్వతి. నాకు పిల్లలు లేరు, కానీ ప్రేమ కూడా లేదని, కడుపు తీపి గురించి తెలియదని మాట్లాడుతున్నావే, అది మాత్రం కరెక్ట్ కాదు.
ఎందుకంటే నువ్వు పూర్ణిమని కేవలం 9 నెలలు మాత్రమే కడుపులో మోసుంటావు. కాని నేను మాత్రం 19 ఏళ్లు నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. మరి పూర్ణిమ నా బిడ్డ కాకుండా ఎలా ఉంటుంది? తన మీద నాకు ప్రేమ, వాత్సల్యం, కడుపు తీపి లేకుండా ఎలా ఉంటాయి చెప్పు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో సరస్వతి, నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. పూర్ణిమని నా ఒళ్ళో ఆడించి పెంచుకున్న జ్ఞాపకాలు తప్ప నా జీవితానికి తీపి జ్ఞాపకాలంటూ ఏవీ లేవు. తనకేదైనా చిన్న దెబ్బ తగిలితే మీకు కన్నీళ్లు మాత్రమే వస్తాయి, కానీ నాకు మాత్రం ప్రాణం పోతుంది. దాని మీద నాకున్న ప్రేమని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు సరస్వతి. నన్ను క్షమించండి అదనా, పిల్ల ఆచకి తెలియలేదన్న బాధలో. నేను అర్థం చేసుకోగలను సరస్వతి, కానీ నా మీద నమ్మకంతో ఉండు. పూర్ణిమని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది. ధైర్యంగా ఉండు. అంటే పూర్ణిమ వీళ్ళమ్మాయా? హలో, లైన్లో ఉండండి. పూర్ణిమ గారు, పూర్ణిమ గారు, అమ్మ మీకు ఫోన్ వచ్చిందమ్మా. అయ్య బాబోయ్, నాకు ఫోన్ రావడం ఏంటి? ఎవరై ఉంటారు? ఎవరట? ఏం చెప్పలేదమ్మా, మీకు బాగా తెలిసిన వాళ్ళని చెప్పారు. తెలిసిన వాళ్ళ? సరే పద. నేను మాట్లాడి చరవాణిని ఇక్కడ పెట్టెదను, మీరు వెళ్ళండి.
అలాగేనమ్మా. పూర్ణిమ, హలో పూర్ణిమ. పూర్ణిమ, నేనమ్మా మీనాక్షిని. ఓ సోదరి మీరా? అయినా అదేంటి సోదరి అలా చెప్పకుండా వెళ్ళిపోయారు? అర్జెంట్ పనుంటే వచ్చేసాను. ఓహో అటులనా? సోదరి, మీరు మాకు చరవాణి ద్వారా పిలుపుని పంపుట బహు ఆశ్చర్యంగాను అంతకు మించి ఆనందంగాను ఉంది. చెప్పండి సోదరి. నీతో కొంచెం మాట్లాడాలి పూర్ణిమ. ఆనందంగా మాట్లాడుకుందాం. చెప్పండి సోదరి. ఫోన్లో కాదు, రేపు ఉదయం 10 గంటలకి మన ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో కలుద్దాం. గుడిలోనా? అలా రహస్యంగా కలుసుకొని మాట్లాడుకునేంత విషయాలు ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు సోదరి. సీక్రెట్స్ ఏం కాదమ్మా, ఫోన్లో ఎందుకు? కలిస్తే కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు కదా అని. అవును సోదరి, బహు బాగా చెప్పారు. ఆటలనే దేవాలయంలో కలుద్దాం. సరే పూర్ణిమ, ఇక ఉంటాను మరి. ఆటలనే సోదరి, మంచిది. ఎప్పుడూ లేనిది ఎక్కడో కలిసి మాట్లాడాలని అక్క అనడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది? అయినా ఈరోజే కదా కలిసాం, మళ్ళీ ఇంతలోనే ఇంత అర్జెంటుగా కలిసి మాట్లాడుకునే విషయం ఏమై ఉంటుందబ్బా? ఆ మ్యాటర్ గురించి అయి ఉంటుంది. ఎస్. ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావో, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసులే. ఆ బలరాం గాడి గురించేగా. అయిన వాళ్ళ మీద కుట్ర చేస్తున్న ఆ దుర్మార్గుడి నిజస్వరూపాన్ని ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలా అని పిచ్చి టెన్షన్ గా ఉంది. అందుకే రాత్రి నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అక్కని కలుస్తానా అని నిద్ర కూడా సరిగ్గా పోలేదు తెలుసా? చెప్పక్క, ఎందుకు వాడలా పైకి మంచి వాళ్ళ నటిస్తూ ఇంట్లో వాళ్ళనే మోసం చేస్తున్నాడో చెప్పక్క. ఎందుకు పూర్ణిమ ఇలా చేస్తున్నావు? హాయ్ బాబోయ్, అంటే అన్నానంటారు గాని నా ప్రశ్నకి నీ సమాధానానికి ఏమైనా పొంతనుందా చెప్పు. గతాన్ని మర్చిపోయినట్టు ఎందుకు నటిస్తున్నావు పూర్ణిమ? అయ్యో, ఆవేశంలో లొడా వాగేసి దొరికిపోయానుగా దేవుడా. మాట్లాడవేంటి పూర్ణిమ? ఎందుకు ఇలా పిచ్చిదానిలా నటిస్తున్నావు? కారణం ఏంటి? మీరు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు సోదరి. మాకు మతిపోవడం ఏంటి? మరీ విడ్డూరం కాకపోతే మేము స్వతహాగానే మీ చెప్పరు యువరాణులం. నటిస్తున్నానని మాట్లాడి మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు తెలుసా? పూర్ణిమ, ఒక వ్యక్తి కోపంలోనో టెన్షన్లోనో ఉన్నప్పుడు వాళ్ళ అసలు వ్యక్తిత్వం ఏంటన్నది తెలిసిపోతుంది. ఇంతకు ముందు నువ్వు మాట్లాడావే, అచ్చం అలాగే. ఆ రోజు ఫ్యాషన్ షోలోనే డౌట్ వచ్చింది. అప్పటిదాకా మామూలుగా ఉన్న నువ్వు అంత సడన్ గా గెటప్ మార్చుకొని ఎవరికి కనపడకుండా అలా ముఖం దాచుకోవాల్సిన అవసరం ఏంటి అని. కాకపోతే ఆ రోజున్న టెన్షన్లో నిన్ను అడగడం మర్చిపోయాను. చెప్పు పూర్ణిమ,
ఎందుకు ఇలా నటిస్తున్నావు? మీ వాళ్ళకి కనపడకుండా ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? అయ్యో మీరింకాను అట్లనే హాస్యం చేస్తున్నారు సోదరి. ఆ రోజు మేము ముఖం కనపడకుండా ఉండడానికి కారణం నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 14న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు.